హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా టేస్టీగా చేపల పులుసు నేనైతే ఎలా చేస్తానో చూపిస్తానండి. దానికోసం ముందుగా తీసుకున్న చేప ముక్కల్ని వెనిగర్తో కానీ లేదంటే నిమ్మకాయ, పెరుగు, సాల్ట్ వేసి కానీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసిన చేప ముక్కల్లో కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, ఒక స్పూన్ వరకు కారం, కొద్దిగా ఆయిల్ వేసి చేప ముక్కలకు పట్టేలా ఇదంతా కలుపుకొని కాసేపు ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీలు, గ్రేవీ కోసం ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి తీసుకోవాలి. ముందుగా జీలకర్ర, వెల్లుల్లిని ఒకసారి మిక్సీలో పెట్టిన తర్వాత అవి కొంచెం మెత్తగా అయ్యాక అప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. ఉల్లిపాయ పేస్ట్ కచ్చా పచ్చాగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి వేయిస్తే ఉల్లిపాయ ముక్కలు అనేవి వేగిపోతాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకొని ఇవన్నీ ఉల్లిపాయ పేస్ట్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవిలా కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ చిక్కటి కొబ్బరి పాలు తీసుకోవాలి. ఈ కొబ్బరి పాలు యాడ్ చేసుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది ఉడికేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్టార్టింగ్లో నూనెలో ఉల్లిపాయ పేస్ట్ వేయించేటప్పుడు మెంతులైనా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఈ గ్రేవీలో ఒక్కొక్కటిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా పలుచగా వచ్చిన చింతపండు పులుసు ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఉడికిపెట్టే టైంలో కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు వేసుకొని చేపల పులుసుని కాసేపు ఉడకనివ్వాలి. మనం వేసిన వాటర్ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు చేపల పులుసుని ఉడకనివ్వాలి. ఇప్పుడు పులుసు అంతా దగ్గర పడిన తర్వాత దించేసే ముందుగా కొంచెం వెన్నపూస, అలాగే కొద్దిగా కొత్తిమీర పైన చల్లుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. ఇందులో ఎటువంటి మసాలాలు యూజ్ చేయలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొబ్బరి పాలు యూజ్ చేయడం వల్ల. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.